హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? ఇంట్రిన్సిక్ వర్సెస్ ఎక్స్ట్రిన్సిక్ ఏజింగ్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ముందు అసలు ఏజింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ ప్రోగ్రెసివ్, ఇన్ఎవిటబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ డిక్లైన్ ఇన్ ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీ దట్ అక్కర్స్ విత్ ద టైమ్, లీడింగ్ టు ఇంక్రీస్డ్ వల్నరబిలిటీ టు డిసీజ్ అండ్ డెత్. ఇన్ఎవిటబుల్ అంటే ఎవ్వరు కూడా ఏజింగ్ ని ఆపలేరు. ఇర్రివర్సిబుల్ అంటే ఎవ్వరు కూడా ఏజ్ ని, టైం ని తిరిగి తీసుకురాలేరు. సో అనవసరంగా అసలు టైం వేస్ట్ చెయ్యకండి. అలా టైం వేస్ట్ చేసి మీ లైఫ్ ని రిగ్రెట్స్ తో ఫిల్ చేసుకోకండి. ఆల్రెడీ మీరు మీ వాల్యుబుల్ ఏజ్ ని, టైం ని సాక్రిఫైస్ చేసే రెసిడెన్సీలోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు కూడా మీరు మీ అంతటి మీరు బుక్స్ ఓపెన్ చేసి చదవడానికి కూర్చుంటే గంటలు టైం కన్జ్యూమ్ అయిపోతుంది. మెయిన్గా మీరు కనుక యావరేజ్ స్టూడెంట్ అయితే దానికి బదులుగా జస్ట్ హాఫ్ అన్ అవర్ నా యూట్యూబ్ ఛానల్లో స్పెండ్ చేయగలిగితే రోజుకు ఒక క్వశ్చన్ గ్యారంటీ నేర్చుకోగలుగుతారు. గ్యారంటీ మీరు ఎగ్జామ్లో పాస్ అవుతారు. రిమైనింగ్ 23.5 hours ఆఫ్ టైం పర్ డే మీరు మీ ఇష్టం వచ్చినట్లు యూస్ చేసుకోండి. హ్యావ్ ఫన్, ఫిల్ యువర్ లైఫ్ విత్ మెమరీస్. ఈ ఏజింగ్ ప్రాసెస్ని స్కిన్ ఎక్స్టర్నల్ వరల్డ్ కి కన్వే చేస్తుంది. ఎలాగా? వయా ఇట్స్ అపియరెన్స్. వాట్ ఈస్ ది ప్యాథోజెనసిస్ ఆర్ మాలిక్యులర్ మెకానిజమ్స్ ఆఫ్ స్కిన్ ఏజింగ్? మెయిన్గా ఫస్ట్ వచ్చేసి ఆక్సిడేటివ్ స్ట్రెస్. అన్ ఎక్స్పోజర్ టు యువి రేడియేషన్, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ స్టిమ్యులేట్స్ ది డౌన్ స్ట్రీమ్ సిగ్నలింగ్ పాత్వేస్ like mitogen activated protein kinase, nuclear factor kappa beta, transcription factor activator protein 1, దీన్నే మనం AP1 అని కూడా అంటాం. which leads to increased gene transcription of matrix metalloproteinases like collagenases, which leads to collagen destruction. ఇంకా AP1 ఏం చేస్తుంది? ట్రాన్స్ఫార్మింగ్ గ్రోత్ ఫ్యాక్టర్ బీటాని తగ్గిస్తుంది, which is necessary for collagen synthesis. సో అల్టిమేట్గా కొల్లాజిన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతుంది. కొల్లాజిన్ గనక తగ్గిపోతే there is no one to hold the water, which leads to loss of suppleness of skin. సపుల్నెస్ అంటే మెయిన్ క్వాలిటీ ఆఫ్ స్కిన్. ఏంటి ఆ సపుల్నెస్ అంటే? సాఫ్ట్గా, ఫ్లెక్సిబుల్గా స్కిన్ ఉంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సపుల్నెస్. కొల్లాజిన్ వల్ల. కొల్లాజినే లేకపోతే ఆ సపుల్నెస్ ఆఫ్ స్కిన్ పోతుంది. నెక్స్ట్ డిఎన్ఏ డ్యామేజ్. యూవీ ఎక్స్పోజర్ కాసెస్ డిఎన్ఏ డ్యామేజ్. దానివల్ల స్కిన్ ఏజ్ అయిపోతుంది. ఇట్ ఆల్సో కాసెస్ మ్యూటేషన్స్ జరగడం వల్ల కార్సినోజెనిసిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆన్ అబ్జార్ప్షన్ ఆఫ్ యూవీబీ ఫోటాన్స్, న్యూక్లియోటైడ్స్ అండర్గో స్ట్రక్చరల్ చేంజెస్ లీడింగ్ టు డిఎన్ఏ డిఫెక్ట్స్. ఆన్ అబ్జార్ప్షన్ అంటే ఏ మాలిక్యూల్ అయితే లైట్ ని అబ్జార్బ్ చేసుకుంటుందో దాన్నే క్రోమోఫోర్ అని అంటాం. ఇక్కడ డిఎన్ఏ యూవీబీ లైట్ గనక ఎక్స్పోజ్ అయితే క్రోమోఫోర్ లాగా వర్క్ అయ్యి లైట్ ని అబ్జార్బ్ చేసుకొని ఇట్ విల్ లీడ్ టు ఇట్స్ ఓన్ డిఫెక్ట్స్. అందుకే మెలనోజోమ్స్ అన్ని కూడా ప్రొటెక్టివ్ క్యాప్ ఫామ్ చేస్తుంది డిఎన్ఏ మీద, సన్లైట్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. టీలోమియర్ షార్టనింగ్ విత్ ఈచ్ సెల్ డివిజన్ లీడ్స్ టు సెల్యులార్ సెనిసెన్స్, అల్టిమేట్లీ సెల్ డెత్. సెల్యులార్ సెనిసెంట్ అంటే ఏంటంటే సెనిసెంట్ సెల్ will lose its capacity to divide, will lose its capacity of normal functioning, will undergo apoptosis, ultimately leading to its cell death. యూవీ రేడియేషన్ కూడా రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ ని ప్రొడ్యూస్ చేసి ఆ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ వెళ్ళి టీలోమియర్ మ్యూటేషన్స్ కాజ్ చేయడం వల్ల ఇట్ ఆల్సో లీడ్స్ టు సెల్యులార్ సెనిసెన్స్ అండ్ సెల్ డెత్. సో టీలోమియర్ షార్టనింగ్ అనేది న్యాచురల్ గా మన బాడీలో జరిగే ప్రాసెస్. ఇది మెయిన్ మెకానిజం ఇంట్రిన్సిక్ ఏజింగ్ కి. యూవీ రేడియేషన్ అనేది ఎక్స్ట్రిన్సిక్ ఏజింగ్ కి మెయిన్ మెకానిజం. అసలు టీలోమియర్ అంటే ఏంటి? ఈ ఆర్ఈ అంటే రిపిటేటివ్ న్యూక్లియోటైడ్ సీక్వెన్సెస్ విచ్ ప్రొటెక్ట్స్ ద టిప్స్ ఆఫ్ ది క్రోమోజోమ్స్ ఫ్రమ్ డీగ్రేడేషన్. టీ ఫర్ టీలోమియర్స్, టీ ఫర్ టిప్స్ ఆఫ్ క్రోమోజోమ్ ప్రొటెక్షన్. క్రోమోజోమ్స్ గనక డీగ్రేడ్ అయిపోతే సెల్ డివైడ్ అయ్యే కెపాసిటీ కోల్పోతుంది, విచ్ విల్ ల్యాండ్ ఇన్ సెనిసెంట్ స్టేజ్. మైక్రో ఆర్ఎన్ఏ అంటే నాన్ కోడింగ్ ఆర్ఎన్ఏ. ఇది గనక డిస్రెగ్యులేట్ అయిపోతే ఇట్ విల్ లీడ్ టు సెల్యులార్ సెనిసెన్స్. సేమ్ టీలోమియర్ షార్టనింగ్ లాగే సెల్యులార్ సెనిసెన్స్ ప్లస్ హైలోనిక్ యాసిడ్ తగ్గిపోవడం, నెంబర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ స్కిన్ క్యాపిలరీస్ కూడా తగ్గిపోతుంది మైక్రో ఆర్ఎన్ఏ గనక డిస్రెగ్యులేట్ అయితే. నెక్స్ట్ అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్స్ అక్యుమిలేషన్.
AGEP. Sugars like glucose, fructose binds to proteins, lipids and nucleic acids, ultimately leading to advanced glycation end products. ఈ అడ్వాన్స్డ్ గ్లైకేటెడ్ ఎండ్ ప్రొడక్ట్స్ అనేవి వేస్ట్ ప్రొడక్ట్స్, అవి వాటి యొక్క నార్మల్ ఫంక్షనింగ్ ని చేయలేవు. సో AGEP అఫెక్ట్స్ నార్మల్ ఫంక్షనింగ్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి గ్లైకేటెడ్ ఇలాస్టిన్, గ్లైకేటెడ్ కొల్లాజిన్. వీటి వల్ల నార్మల్ ఫంక్షనింగ్ జరగకుండా ఇట్ విల్ లీడ్ టు రెడ్యూస్డ్ ఇలాస్టిసిటీ, రెడ్యూస్డ్ టెన్సైల్ స్ట్రెంగ్త్ అండ్ హైడ్రేషన్. ఆల్రెడీ చెప్పా కొల్లాజిన్ హోల్స్ వాటర్ అని. ఇక్కడ ఇలాస్టిసిటీ అంటే ఏంటంటే స్కిన్ ని మనం లాగి వదిలేస్తే ఇట్ విల్ గో ఇన్ టు ఇట్స్ న్యాచురల్ ప్లేస్ బికాస్ ఆఫ్ ఇలాస్టిసిటీ. స్ప్రింగ్ లైక్ యాక్షన్ అనమాట, అది ఇలాస్టిన్ వల్లే సాధ్యమవుతుంది. ఇక్కడ గ్లైకేషన్ జరిగిపోవడం వల్ల ఇలాస్టిన్ కి ఇలాస్టిసిటీ కోల్పోతుంది స్కిన్. ఇంకా గ్లైకేటెడ్ కొల్లాజిన్ ఈస్ రెసిస్టెంట్ టు మ్యాట్రిక్స్ మెటలోప్రోటీనేసెస్. ఆల్రెడీ ఇక్కడ మనం చూసాం మ్యాట్రిక్స్ మెటలోప్రోటీనేసెస్ డెస్ట్రాయింగ్ నార్మల్ కొల్లాజిన్ విచ్ ఈస్ నెసెసరీ. అదే అబ్నార్మల్ కొల్లాజిన్, గ్లైకేటెడ్ కొల్లాజిన్ ఈస్ రెసిస్టెంట్ టు మ్యాట్రిక్స్ మెటలోప్రోటీనేసెస్. క్రానిక్ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ ఆల్సో కాల్డ్ ఇన్ఫ్లమేజింగ్. డైలీ క్రానిక్ గా మనం యూవీ రేడియేషన్ కి ఎక్స్పోజ్ అయితే ఇట్ విల్ లీడ్ టు ఆక్సిడేటివ్ స్ట్రెస్ విచ్ లీడ్స్ టు కెరాటినోసైట్ డ్యామేజ్ అండ్ ఆక్సిడైజ్డ్ లిపిడ్స్. నార్మల్ లిపిడ్ అయితే స్కిన్ బేరియర్ ఫంక్షన్ కి పనికి రావాలి, కానీ ఇక్కడ ఆక్సిడైజ్డ్ లిపిడ్ ఇది చాలా డేంజరస్. ఇట్ విల్ ఇట్ సెల్ఫ్ లీడ్ టు ఫర్దర్ మోర్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ యాక్టివేట్స్ కాంప్లిమెంట్ లీడింగ్ టు క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అండ్ డర్మల్ డ్యామేజ్. Epigenetic processes controls the expression of genes and plays an important role in aging. Genetics ki epigenetics ki difference enti? Epigenetics is the study of expression of genes ante. Genetics ante gene yokka structure functioning as a whole మొత్తం genes గురించి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మదర్ ప్రెగ్నెంట్ లేడీ ఉంది, తను యూవీ రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవ్వడం, ఆల్కహాల్ తీసుకోవడం, పూర్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల ఆ జీన్స్, బేబీ యొక్క జీన్స్ ఎక్స్ప్రెషన్స్ ఆల్టర్ అయిపోతుంది. ఎపిజెనెటిక్ ప్రాసెస్ అన్ని ఆల్టర్ అయిపోయి ఆల్టర్డ్ జెనెటిక్ ఎక్స్ప్రెషన్ జరుగుతుంది, బేబీ ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల జరిగింది, ఇది ఎపిజెనెటిక్స్. అదే మదర్కి డిఫెక్టివ్ జీన్ ఆల్రెడీ ఉంది, అది ఇన్హెరిట్ అయింది బేబీకి, సో దీన్ని జెనెటిక్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇది జెనెటిక్స్ కిందకు వస్తుంది. కమింగ్ టు ఎపిజెనెటిక్ హాల్ మార్క్స్ ఆఫ్ సెనిసెన్స్. అందుకే ప్రెగ్నెంట్ లేడీస్ ఎప్పుడు కూడా ఆల్కహాల్ తీసుకోవడం అవాయిడ్ చేయాలి, ప్రాపర్ డైట్ ఉండాలి, యూవీ రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవ్వకూడదు. ఎపిజెనెటిక్ హాల్ మార్క్స్ ఆఫ్ సెనిసెన్స్ అండ్ ఏజింగ్. సెనిసెన్స్ అంటే సెల్యులార్ లెవెల్లో జరిగేది, అందుకే మనం ఎప్పుడు సెల్యులార్ సెనిసెన్స్ అని అంటాం. సెనిసెంట్ సెల్స్ అన్ని సెనిసెంట్ అయిపోతే ఆర్గాన్ సరిగ్గా పనిచేయదు, దాన్ని ఆర్గాన్ లెవెల్లో ఏజింగ్ అని అంటాం. కోవాలెంట్ హిస్టోన్ మాడిఫికేషన్స్, లాస్ ఆఫ్ మిథైలేషన్, లాస్ బై మిథైలేషన్ ఆర్ అసిటైలేషన్, క్రోమాటిన్ రీమోడలింగ్, ఆల్టర్డ్ డిఎన్ఏ మిథైలేషన్, బ్రేక్ డౌన్ ఆఫ్ న్యూక్లియర్ లెమైనా, ఇవన్నీ హాల్ మార్క్స్. న్యూక్లియర్ లెమైనా అంటే ఏంటంటే స్ట్రక్చరల్ ప్రోటీన్ నెట్వర్క్ దట్ సపోర్ట్స్ న్యూక్లియర్ ఎన్వలప్. ఆ ప్రోటీన్స్ పేర్లు వచ్చి లామిన్స్. ఈ లామిన్స్ గనక డిఫెక్టివ్ అయిపోతే వచ్చే డిసీజెస్ ని కలెక్టివ్ గా లామినోపతీస్ అంటాం. వన్ సచ్ ఎగ్జాంపుల్ వచ్చేసి లామిన్ ఏ డిఫెక్టివ్ ప్రోటీన్ ఫామ్ అయింది, సో బ్రేక్ డౌన్ ఆఫ్ న్యూక్లియర్ లెమైనా జరుగుతుంది అల్టిమేట్ గా, లీడింగ్ టు ఎర్లీ ఏజింగ్ కాల్డ్ హచిన్సన్ గిల్ఫోర్డ్ ప్రొజీరియా సిండ్రోమ్. ఆ డిఫెక్టివ్ జీన్ పేరు వచ్చేసి LMNA జీన్. తద్వారా ప్రొడ్యూస్ అయ్యే డిఫెక్టివ్ ప్రోటీన్ వచ్చేసి లామిన్ ఏ. దీనికి ప్రొజీరిన్ అని పేరు పెట్టారు. ప్రో అంటే అర్లీ, జీరియా అంటే ఓల్డ్ ఏజ్, అర్లీగా ఏజ్ అయిపోయే డిసీజ్ కాబట్టి ప్రొజీరియా సిండ్రోమ్ అని అన్నారు. ఇంకొక లామినోపతి ఎగ్జాంపుల్ వచ్చేసి ల్యూకోడిస్ట్రోఫీ. అందులో లామిన్ బి ప్రోటీన్ డిఫెక్టివ్గా ఉంటుంది, జీన్ వచ్చేసి LMNB జీన్. ఇప్పుడు మనం పెథోజెన్సిస్ ద్వారా ఒక క్లారిటీ వచ్చింది. మెయిన్గా యువి రేడియేషన్ వల్ల ఏజింగ్ అవుతున్నాం, ఇంట్రిన్సిక్గా న్యాచురల్గా సెల్ డివైడ్ 80 టెలోమీర్ షార్టనింగ్ వల్ల అవుతున్నాం. సో ఏజింగ్ ఈజ్ ఆఫ్ 2 types, బోత్ ఆఫ్ విచ్ రన్ టుగెదర్. పుట్టిన ప్రతి ఒక్కరూ ఇంట్రిన్సిక్ ఏజింగ్ ఆల్సో నోన్ యాజ్ ఫిజియలాజికల్ ఏజింగ్ కి గురవ్వాల్సిందే. ఫర్దర్గా ఎక్స్ట్రిన్సిక్ ఏజింగ్ యాడ్ ఆన్ అవ్వచ్చు, లేదా ఎక్స్ట్రిన్సిక్ ఏజింగ్ వచ్చి ఇంట్రిన్సిక్ ఏజింగ్ ని యాక్సలరేట్ కూడా చేయొచ్చు. దిస్ ఎక్స్ట్రిన్సిక్ ఏజింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫోటో ఏజింగ్. ఎందుకు? మెయిన్గా బికాస్ ఆఫ్ సన్ ఎక్స్పోజర్ వల్ల జరుగుతుంది కాబట్టి. ఇంకా దేని వల్ల రావచ్చు? పొల్యూషన్, స్మోకింగ్,
పోర్ న్యూట్రిషన్ వల్ల. సో మనం సెలబ్రిటీ ఇంటర్వ్యూస్లో ప్రాపర్ డైట్ తీసుకుంటున్న వాళ్ళు నార్మల్ ఏజ్కి కనిపించాల్సిన దానికంటే తక్కువ ఏజ్గా కనిపిస్తుంటారు బికాస్ ఆఫ్ హెల్దీ డయట్. వాళ్ళు షుగర్స్ కూడా అస్సలు కన్జ్యూమ్ చేయరు. ఎందుకు? టు అవాయిడ్ అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్స్. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఎక్స్ట్రిన్సిక్ ఏజింగ్ అనేది మన చేతిలో ఉంటుంది, పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. ఇంట్రిన్సిక్ ఏజింగ్ అలా కాదు, జరుగుతూనే ఉంటుంది ఒక పక్క. ఇంట్రిన్సిక్ ఏజింగ్ ఈ సీన్ ఇన్ ఫోటో ప్రొటెక్టెడ్ ఏరియాస్. ఏవేవి? ఇన్నర్ ఆర్మ్స్, థైస్, ఎక్కడైతే సన్లైట్ అస్సలు పడవో అక్కడ మెయిన్గా ఇంట్రిన్సిక్ ఏజింగ్ చూస్తాం. బాడీ మొత్తం జరుగుతూనే ఉంటుంది. ఎక్స్ట్రిన్సిక్ ఏజింగ్ ఆన్ ఫోటో ఎక్స్పోజ్డ్ ఏరియాస్ లైక్ ఫేస్, వి ఏరియా ఆఫ్ నెక్, డార్సమ్ ఆఫ్ హ్యాండ్స్. సో ఫోటో ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో బోత్ ఇంట్రిన్సిక్ ఏజింగ్ న్యాచురల్గా ఆల్రెడీ జరుగుతూనే ఉంటుంది. యాజ్ అన్ అడిషన్ ఎక్స్ట్రిన్సిక్ ఏజింగ్ కూడా బికాస్ ఆఫ్ సన్ ఎక్స్పోజర్ జరుగుతుంది. ఇంట్రిన్సిక్ ఏజింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ సెల్యులార్ సెనిసెన్స్ డ్యూ టు జెనెటిక్స్, హార్మోన్స్. ఎక్స్ట్రిన్సిక్ ఏజింగ్ తెలిసిందే, మెయిన్ యూవీ రేడియేషన్. ఇంట్రిన్సిక్ ఏజింగ్లో ఎపిడర్మిస్ థిన్ అయిపోతుంది. ఎందుకు? ప్రొలిఫరేటివ్ కెపాసిటీ తగ్గిపోవడం వల్ల. యాజ్ వన్ ఏజెస్ proliferative capacity of all cells reduces like keratinocytes, so epidermis becomes thin. ఇక్కడ ఫోటో ఏజింగ్ లో ఎపిడర్మిస్ మే షో ఎట్రోఫీ ఆర్ హైపర్ప్లేషియా బేస్డ్ ఆన్ వేరియంట్. రెండు రకాల ఏజింగ్ లో మెయిన్ గా కొల్లాజిన్, ఇలాస్టిన్ తగ్గిపోతుంది. దాంతోపాటు అన్ని ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్ కాంపోనెంట్స్ కూడా తగ్గిపోతాయి. క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ ఇంట్రిన్సిక్ ఏజింగ్ వచ్చేసి థిన్, డ్రై, పేల్ స్కిన్ విత్ ఫైన్ రింకిల్స్, ఇంక్రీస్డ్ ఫ్రెజైలిటీ అండ్ లాక్సిటీ. లాక్సిటీ అంటే లూజ్, సాగీ స్కిన్. ఫ్రెజైలిటీ అంటే ఈజీలీ ప్రోన్ టు డ్యామేజెస్. రెడ్యూస్డ్ ఇలాస్టిసిటీ తెలిసిందే, ఇలాస్టిన్ తగ్గిపోవడం వల్ల. absent డిస్పిగ్మెంటేషన్. బినైన్ నియోప్లాజమ్స్ కి మోర్ ప్రోన్ అనమాట ఇంట్రిన్సిక్ ఏజింగ్, మెయిన్ గా సెబోరిక్ కెరాటోసిస్. ఆల్రెడీ ఎక్స్ట్రిన్సిక్ ఏజింగ్ 2 వేరియంట్స్ అని చెప్పా. ఒకటి వచ్చేసి అట్రోఫిక్ వేరియంట్, మెయిన్లీ సీన్ ఇన్ స్కిన్ టైప్ 1 and 2. అట్రోఫిక్ వేరియంట్, ఇంట్రిన్సిక్ ఏజింగ్ రెండు సేమ్ ఆల్మోస్ట్. ఎక్స్టెన్సివ్ ఫైన్ రింకిల్స్ ఉంటుంది, ఇంక్రీస్డ్ ఫ్రెజైలిటీ, లాక్సిటీ, రెడ్యూస్డ్ ఇలాస్టిసిటీ, పేరులోనే ఉంది అట్రోఫిక్ వేరియంట్. సో అట్రోఫీ ఉంటుంది. అట్రోఫీ ఉన్న స్కిన్ మీద బ్లడ్ వెజల్స్ ఈజీగా కనిపిస్తాయి, టిలాంజిఎక్టేషియా అండ్ ఫోకల్ డిస్పిగ్మెంటేషన్. ఇంట్రిన్సిక్ ఏజింగ్ ఏమో డిస్పిగ్మెంటేషన్ ఉండదు, ఇక్కడేమో ఫోకల్ డిస్పిగ్మెంటేషన్ ఉంటుంది. ఇక్కడేమో బినైన్ నియోప్లాజమ్స్ ఉంటాయి, ఇక్కడ ప్రీ మ్యాలిగ్నెంట్ అండ్ మ్యాలిగ్నెంట్ లీజన్స్ ఉంటాయి. మెయిన్ గా ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్ వచ్చేసి యాక్టినిక్ కెరాటోసిస్. ఏ ఫర్ అట్రోఫిక్ వేరియంట్, ఏ ఫర్ యాక్టినిక్ కెరాటోసిస్. ఇక్కడ ప్రొలిఫరేటివ్ ఎగ్జాషన్ వల్ల ఫైనల్ స్టేజ్ లో అట్రోఫీ వచ్చేస్తుంది. ఇనీషియల్ స్టేజెస్ లో ప్రొలిఫరేటివ్ కెపాసిటీ ఉంటుంది ఫోటో ఏజింగ్ లో, ఏజ్ తో సంబంధం లేకుండా సన్ ఎక్స్పోజర్ వల్ల వచ్చేది కాబట్టి. మెయిన్ డిఫరెన్స్, ఇక్కడేమో ఫైన్ రింకిల్స్ ఉంటాయి, ఇక్కడ ఎక్స్టెన్సివ్ ఫైన్ రింకిల్స్ ఉంటాయి. ఎందుకు? ఆల్రెడీ న్యాచురల్ ఏజింగ్ లోపల జరుగుతుంది, ఇది దాని మీద సూపర్ యాడ్ అవ్వడం వల్ల ఎక్స్టెన్సివ్ ఫైన్ రింకిలింగ్ జరుగుతుంది. ఇక్కడేమో డిస్పిగ్మెంటేషన్ ఉండదు, బినైన్ లీషన్సే ఉంటాయి. ఇక్కడేమో ఫోకల్ డిస్పిగ్మెంటేషన్ ఉంటుంది. ప్రీమాలిగ్నెంట్ అండ్ మ్యాలిగ్నెంట్ రీజన్స్ రెండిటికి రిస్క్ ఎక్కువ సన్ ఎక్స్పోజర్ వల్ల. నెక్స్ట్ హైపర్ట్రోఫిక్ వేరియంట్, పేరులోనే ఉంది. థిక్ లెదరీ స్కిన్ విత్ కోర్స్ రింక్లింగ్ అండ్ యూనిఫామ్ ట్యానింగ్. ఇక్కడ వచ్చేసి రిలేటివ్లీ లెస్ రిస్క్ ఆఫ్ మ్యాలిగ్నెన్సీ. సీన్ మెయిన్లీ ఇన్ స్కిన్ టైప్ 3 and 4. హాల్ మార్క్ ఫీచర్ వచ్చేసి హైపర్ట్రోఫిక్ వేరియంట్ లో సోలార్ ఇలాస్టోసిస్ ఆర్ యాక్టినిక్ ఇలాస్టోసిస్. సన్ కి ఎక్స్పోజ్ అయ్యి ఇలాస్టిక్ ఫైబర్స్ అన్ని ట్రంకేటెడ్ ఇలాస్టిక్ ఫైబర్స్ అయిపోయి అక్యుములేట్ అయిపోతుంది డర్మిస్ లో, విచ్ లీడ్స్ టు yellowish థిక్ స్కిన్ కాల్డ్ సోలార్ ఇలాస్టోసిస్ ఆర్ యాక్టినిక్ ఇలాస్టోసిస్. ఇది ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ప్రొటెక్టివ్ హైపర్ప్లేసియా. మెయిన్ గా ఈ థిక్నెస్ ఆఫ్ ద స్కిన్ వచ్చేసి స్ట్రేటమ్ కార్నియంలో సెల్స్ అన్ని అక్యుములేట్ అయిపోవడం వల్ల, షెడ్ ఆఫ్ అయిపోకుండా. ఎందుకంటే కార్నియోడెస్మోజమ్స్ ఇంకా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంటే పట్టుకొని ఉంటుంది స్ట్రేటమ్ కార్నియం సెల్స్ ని. ఫైనల్ గా a single patient will have a combination of intrinsic and both the variants of extrinsic aging. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్తల విస్తా, దస్విధాన్య.